తెలంగాణలో జీవ వైవిధ్యత. తెలంగాణలో జీవ వైవిధ్యత సంరక్షణ కోసము 2939 వృక్ష జాతులు ఉన్నాయి. వాటిని ప్లాంట్ స్పీసీస్ ఉన్నాయి. 365 వరకు పక్షి జాతులు ఉన్నాయి, బర్డ్ స్పీసీస్ అనేటువంటి ఉన్నాయి. 103 వరకు క్షీరద జాతులు మామల్స్ ఉన్నాయి. మరియు 28 వరకు సరీసృపాలు రెప్టైల్స్ ఉన్నాయి. మరియు ఇతరాతర అయినటువంటి అకశేరుకాల జాతులు కలిగి ఉన్నాయి. జీవ వైవిధ్యత తెలంగాణ రాష్ట్రంలో సంరక్షణ కోసము ప్రత్యేకంగా 3 నేషనల్ పార్కులు అనేటటువంటి ఉన్నాయి. మరియు 7 వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్, 2 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి. ఈ మొత్తము విస్తీర్ణము చూసినట్టయితే 5692.48 చదరపు కిలోమీటర్ల మేర వలి ఉంది. తెలంగాణ రాష్ట్ర మొత్తం విస్తీర్ణం 1,12,077 చదరపు కిలోమీటర్లు ఉంటే అందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర అటవీ విస్తీర్ణత అనేటటువంటిది 27,688 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించబడి ఉండి, మొత్తం విస్తీర్ణతంలో చూసినట్టయితే తెలంగాణ రాష్ట్ర విస్తీర్ణంలో అటవీ విస్తీర్ణత శాతం 24.69% కలిగి ఉంది. భారతదేశ అటవీ విస్తీర్ణత శాతం అయినటువంటి 23.59% కంటే కూడా ఇది ఎక్కువగా విస్తరించబడి ఉంది. తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల వారీగా గనక అటవీ విస్తీర్ణత శాతాన్ని గమనించినట్టయితే గనక అత్యధిక అటవీ విస్తీర్ణత శాతం కలిగినటువంటి జిల్లాగా ములుగు జిల్లా, 2వ స్థానంలో కలిగి ఉన్నటువంటిది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, 3వ స్థానంలో కలిగి ఉన్నటువంటిది జయశంకర్ భూపాలపల్లి జిల్లా, 4వ స్థానంలో మంచిర్యాల జిల్లా, 5వ స్థానంలో ఆసిఫాబాద్ జిల్లాలు అత్యధిక అటవీ విస్తీర్ణత శాతాన్ని కలిగి ఉన్నాయి. అత్యల్ప అటవీ విస్తీర్ణత శాతాన్ని గమనించినట్టయితే కరీంనగర్ జిల్లా అత్యల్ప అటవీ విస్తీర్ణ శాతం 2.29% కలిగి ఉంది. 2వ స్థానంలో కలిగి ఉన్నటువంటిది జోగులాంబ గద్వాల జిల్లా ఉంది. 3వ స్థానంలో హన్మకొండ, 4వ స్థానంలో వరంగల్ జిల్లా, 5వ స్థానంలో జనగామ జిల్లాలు కలిగి ఉన్నాయి.